మనం బయట కొనుక్కొని తినే ఆనియన్ సమోసాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకునేలా ఉంటే 2 కప్పుల గోధుమ పిండికి ఒక పావు కప్పు కరాచీ నూకనైతే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పావు స్పూను సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా పిండికి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకోండి. ఈలోపు వేరే గిన్నెలో 2 స్పూన్లు మైదా పిండి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా పలచగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పెద్ద గిన్నెలో 4 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక పావు కప్పు మందపాటి అటుకులను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినట్లుగా ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూను గరం మసాలాను కూడా వేసుకొని చేత్తోనే వీటన్నిటిని కలుపుకోవాలి. మరీ గట్టిగా పిసికినట్టు కాకుండా మనం వేసిన కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా ఉల్లిపాయలకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈలోపు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్ద కూడా నానింది కదా, ఈ చపాతీ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని అన్ని సమాన భాగాలుగా వచ్చేలాగైతే ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా చపాతీల కింద చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. మనం ఎంత పలచగా చేసుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా అయితే వస్తాయి. ఈ విధంగా పలచగా చపాతీల కింద చేసుకున్న తర్వాత ఇప్పుడు అట్ల పెనాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 సెకండ్ల పాటు 2 వైపులు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగైతే కాల్చుకోవాలి. మొత్తం చపాతీలన్నిటిని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు కాల్చుకున్న చపాతీలని ఒకదానిపైన ఒకటి వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులను అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా అంచులను కట్ చేసుకొని మనం సమోసాలకైతే షీట్లు రెడీ చేసుకోవాలి. నేను ఈ చపాతీలని 2 ఈక్వల్ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ షీట్లతో సమోసాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టు సగానికైతే ఫోల్డ్ చేసుకుని ఒకవైపు కలిపి పెట్టుకున్న పిండి ముద్దనైతే రాసుకొని కోన్ షేప్ ఇచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ అయితే పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నదానికి పిండిని అప్లై చేసుకుని టైట్ గానే ఈ విధంగా సీల్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం సమోసాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం మీడియంగా హీట్లో ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని సమోసాలను వేసుకోవాలి. ఇలా సమోసాలను వేసుకున్న తర్వాత గరిటతో 2 వైపులు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా పైన క్రిస్పీగా వేగుతాయి. అంతేనండి, మనం బయట కొనుక్కొని తినే ఆనియన్ సమోసాని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాం కదా. వీటిని ఆయిల్లో వేయించిన పచ్చిమిర్చితో తిన్నామంటే చాలా బాగుంటాయి.